బీజేపీతోనే వికసిత భారత్ సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ సర్కార్ అవినీతిని అంతం చేయడానికి పోరాడుతోందన్నారు. ఇండియా కూటమి నేతలు మాత్రం ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక్కటైందన్నారు బీజేపీ నేతలు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. వీవీప్యాట్లపై విపక్షాలవి అర్థం లేని ఆరోపణలన్నారు బీజేపీ నేతలు. ఈవీఎంలపై విపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేశాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులపై నమోదైన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించిన ప్రతిపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. సుప్రీంకోర్టు తీర్పుతో భారత ప్రజాస్వామ్యం గొప్పతనం యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. బెంగాల్ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితమన్నారు మోదీ. कैसे भी करके ईवीएम हटना चाहिए, ये बटन दबाने वाला खेल बंद होना चाहिए, यही उनका खेल चल रहा है। इंडी गठबंधन के हर नेता ने ईवीएम को लेकर जनता के मन में संदेह पैदा करने का पाप किया है। सुप्रीम कोर्ट ने ऐसा गहरा झटका दिया है कि उनके सारे सपने चूर चूर हो गए। ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ. మరోసారి గెలిపిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశానికి మంచిదన్నారు మోదీ. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో చరిత్రాత్మకమైన సంస్కరణలు తెచ్చామన్నారు. ట్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలకు మేలు జరిగిందన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రారంభించామని చెప్పారు. ప్రజలు దేశాభివృద్ధికి సరైన పార్టీని ఎన్నుకోవాలన్నారు అమిత్ షా. भारतीय जनता पार्टी ने अपने घोषणा पत्र में स्पष्टता के साथ कहा है, हम यूनिफॉर्म सिविल कोड को लाएंगे। सभी पंथ मजहब के लोगों के लिए एक ही कानून होगा। हमने ट्रिपल तलाक समाप्त किया है, यूसीसी की शुरुआत की है, उसको हम आगे बढ़ाएंगे. అవినీతిని అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కానీ ఇండియా కూటమి మాత్రం అవినీతి పరులను రక్షించడానికి ఏర్పడిందన్నారు. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు నడ్డా. బీజేపీ మరోసారి గెలిస్తే దేశంలో పేదరికం అంతం చేస్తామన్నారు ఆ పార్టీ నేతలు. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికానికి దూరం చేశామని చెప్పారు.